ముఖ్యంగా జోసెఫ్ గారిని బట్టి తన యవన ప్రాయము నుండి దేవుని కొరకు జీవిస్తూ సేవలో సమర్పించుకుని, చాలా మంది సులభంగా చెప్పేస్తారండి సేవకుల కుమారుడు అంటే ఏంటి, నాన్న తర్వాత సేవ అనుకుంటారు. కాదు 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 అది వారు చేయాల్సిన నిర్ణయం, వారు చేసే నిర్ణయం బట్టి ఉంది. వారు నిర్ణయం చేయకపోతే వారి ఆశలు వేరు. అందుకని ఈరోజు చూడండి, ఎంతోమంది సేవకుల కుటుంబాల్లో సేవకుల పిల్లలు సేవ చేయరు. ఏ లండన్లోనో అమెరికాలోనో శుభ్రంగా బిజినెస్ చేసుకుంటూ ఆస్ట్రేలియాలో చక్కగా బ్రతుకుతారు, సుఖంగా బ్రతుకుతారు. తండ్రి గారు సేవ చూసిన తర్వాత, కష్టం చూసిన తర్వాత, ఈ బాధ నాకు వద్దురా బాబు, ఈ గొడవ నాకు వద్దు, నేను ఎక్కడన్నా సుఖంగా నా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటాను. కానీ ఒక వ్యక్తి తన తండ్రి తర్వాత సేవ చేస్తున్నాడంటే అది నిజంగా దేవుడు కోరుకుంటేనే కానీ జరిగే విషయం కాదు. దాంట్లో ఉన్న తెగింపు, సమర్పణ. ఇన్ఫాక్ట్ నేను అంటాను, యేసురత్నం గారు వారు ప్రారంభించారు, దాన్ని కొనసాగించే వ్యక్తికి చాలా డిమాండ్లు ఉంటాయి. ఎందుకంటే మోషే తర్వాత యెహోషువ వచ్చినప్పుడు చాలా భయపడ్డాడు యెహోషువ. నేను మోషే లాంటి కాదు బాబు, అందరు మోషేలాగా నన్ను ఎదురు చూస్తారు, మోషేలాగా ఉండాలని నన్ను నా దగ్గర ఆశపడతారు, మోషే చేసి నేను చేయాలని, మోషేలాగా నేను మాట్లాడాలని. నేను మోషేని కాదు, నేను యెహోషువని. నా విధానం వేరు, నా మాట వేరు.